హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక కొత్త యూపీఐ యాప్ ని లాంచ్ చేశారు. మనం ఏదైతే ఫోన్ పే, గూగుల్ పే యూజ్ చేస్తామో అదే విధంగా ఇది కూడా ఒక యూపీఐ యాప్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం చేసే ట్రాన్సాక్షన్స్ పైన అంటే మనం మనీ సెండ్ చేసినప్పుడు మనకు 5% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి ఒక యాప్ అనేది వీళ్ళు లాంచ్ చేశారు. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా నేను చేశాను. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి. ఈ యొక్క యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తారో మీరు కనుక దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మీకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏంటి అంటే లైఫ్ టైం ఫ్రీగా ఒక క్రెడిట్ కార్డ్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తారో వాళ్ళకి. సో ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మీకు ఇవి రెండు తెలుస్తాయి అనమాట. సో ఇప్పుడైతే వీళ్ళు ఇంకొక కొత్త క్రెడిట్ కార్డ్ ని కూడా ఈ యాప్ లోనే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి 2 రకాల క్రెడిట్ కార్డ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆ రెండో క్రెడిట్ కార్డ్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే మనకు ఈ కొత్త క్రెడిట్ కార్డ్ ఏంటి అన్న డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ముందుగా మనము ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ యూపీఐ యాప్ అనేది లాంచ్ చేసినప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్పారు. ఆ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు కనుక మీరు మింత్రాలో యూజ్ చేసినట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్, అలాగే క్లియర్ ట్రిప్ లో యూజ్ చేసినట్లయితే 3% క్యాష్ బ్యాక్, అలాగే ఫ్లిప్కార్ట్ యాప్ లో యూజ్ చేసినట్లయితే 2% క్యాష్ బ్యాక్, ఈ విధంగా మీకు క్యాష్ బ్యాక్లు అనేటివి రావడం జరుగుతుంది అనేసి ఆ క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే చెప్పారు. అలాగే మీరు కనుక ఈ క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే జస్ట్ మీరు 100 రూపీస్ తో ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు అనేసి ఒక కొత్త క్రియేటివిటీతో తీసుకొచ్చినారు అనమాట ఈ క్రెడిట్ కార్డు. ఆ కార్డు మీరు తీసుకోవడం కోసం జస్ట్ మీరు 100 రూపీస్ కనుక ఎఫ్డి చేసినట్లయితే లైఫ్ టైం మీకు ఆ కార్డు అనేది ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఒక కొత్త ఆలోచనతో ఈ కార్డుని తీసుకొచ్చారు. సో ఆ విధంగా దాన్ని చూస్తూనే చాలా మంది దీన్ని తీసుకోవాలి, 100 రూపీసే కదా, ఎవరైతే క్రెడిట్ కార్డు లేదో ఫస్ట్ టైం యూజ్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకున్నారు. అలాగే ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఆ కార్డు తీసుకొని యూజ్ చేసినట్లయితే మీకు సిబిల్ స్కోర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా ఆ కార్డు వచ్చిన వెంటనే చాలా మంది తీసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే తెలియజేశారు ఆ కార్డుకి. ఆ కార్డుకి ఎలా తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క సూపర్ మనీ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అక్కడ మన కార్డ్స్ అనేసి ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడ కనుక మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అక్కడ మనకు జాయినింగ్ క్యూ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని కనుక మీరు ఓకే చేసినట్లయితే మీరు ఆ క్యూలో జాయిన్ అవుతారన్నమాట. ఆ జాయిన్ అయినప్పుడు మీకు ఆ యొక్క కార్డుకి సంబంధించినటువంటి ఆ నెంబర్, మీ నెంబర్ వచ్చినప్పుడు ఆ కార్డు మీకు రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీరు 100 రూపీస్ నుంచి ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ కార్డు తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి ఒక సెక్యూర్డ్ కార్డు, అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు మనకు ఇంకొక కొత్త క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఆల్రెడీ మనకు ఆ క్రెడిట్ కార్డు ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళైతే ఇప్పుడు ఆ యొక్క డిస్ప్లే అనేది చేస్తున్నారు అనమాట యాప్ లో. కావాలంటే నేను సైడ్ లో స్క్రోల్ చేస్తాను, చూడండి. ఆ కొత్త క్రెడిట్ కార్డ్ ఏంటి అంటే రూపే వేరియంట్ లో రావడం జరిగింది అనమాట. రూపే అంటే మీకు తెలుసు, ఈ కార్డ్ అనేది మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. మన యూపీఐ యాప్స్ లో దీన్ని లింక్ చేసుకొని అక్కడ నుంచి క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రూపే క్రెడిట్ కార్డ్ అనేది కొత్త వేరియంట్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్నారు. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఇంకా మార్కెట్ లోకి రాలేదు, ఇప్పుడైతే దాని ప్రాసెస్ జరుగుతుంది. ఇది వచ్చిన వెంటనే దాంతో పాటు ఈ క్రెడిట్ కార్డ్ ని కూడా ఇప్పుడు వీళ్ళు మార్కెట్ లోకి అయితే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్ మీరు అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మనం ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే మనం మీకు మనీ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సెకండ్ క్రెడిట్ కార్డ్ మనం తీసుకోవాలనుకుంటున్నట్లయితే దీనికి ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. రూపే క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవాలి, ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ కార్డ్ అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇది రూపే వేరియంట్ ప్లస్ మీకు అన్సెక్యూర్డ్ కార్డ్ అనమాట. అలాగే దీని బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ 3% దీనికి క్యాష్ బ్యాక్ అనేది పెట్టడం జరిగింది. అలాగే అదర్ స్పెండ్స్ పైన 2% క్యాష్ బ్యాక్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ 2 రకాల క్యాష్ బ్యాక్లు కూడా ఆల్రెడీ మనకి ఏ విధంగా వస్తుందనేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్నట్లయితే మనకు ఈ క్యాష్ బ్యాక్స్ అనేవి ఉంటాయి. అలాగే మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు తొందరలో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ క్రెడిట్ కార్డు కోసం ఎవరైతే ట్రై చేసి ఆల్రెడీ ఆ క్యూలో జాయిన్ అయి ఉంటారో వాళ్ళు ఈ సెకండ్ క్రెడిట్ కార్డు కోసం యూజ్ చేసుకోవడం కోసం ట్రై చేయడం కోసం అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డుకి మీరు అదే కంపెనీలో అప్లై చేసుకున్నప్పుడు రెండో క్రెడిట్ కార్డు చేసుకోవడానికి ఉండదన్నమాట. సో ఫస్ట్ క్రెడిట్ కార్డుకి మీరు కనుక క్యూలో జాయిన్ అయ్యి ఉన్నట్లయితే ఆ క్రెడిట్ కార్డు తీసుకోండి.
కొన్ని రోజుల తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైతే ఇంతవరకు ఆ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయలేదో వాళ్ళైతే డైరెక్ట్ గా ఈ రూపే క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రూపే క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్న ప్రాసెస్ అయితే మనకు తొందరలో రాబోతుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ కార్డు ఎలా ఉంటుంది అన్న మనకు ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. దానికి క్యాష్ బ్యాక్ ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారు. సో 2 వేరియంట్ లో ఉన్నటువంటి కార్డ్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ కార్డు వచ్చేసి ఒక బ్యాంక్ తో టైఅప్ అయ్యేలాగా ఉన్నారు. సెకండ్ కార్డు వచ్చేసి ఇంకొక బ్యాంక్ తో టైఅప్ అయ్యేలాగా ఉన్నారు అనమాట. ఈ యొక్క కార్డుకి సెకండ్ కార్డు ఏదైతే రూపే క్రెడిట్ కార్డు వచ్చిందో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఆల్రెడీ ఇప్పుడు మనకు 2 రకాల క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. ఒక క్రెడిట్ కార్డ్ కావాలంటే మీరు ఆల్రెడీ క్యూలో జాయిన్ అయ్యేసి దానికి అప్లై చేసుకోవచ్చు. ఈ సెకండ్ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.